హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఇప్పుడైతే మనమైతే పాలు వేడి చేసుకొని బిస్కెట్లు అయితే వేసుకొని మనమైతే పాలు తాగుతాం ఫ్రెండ్స్. ఇదైతే ఒక వ్లాగ్ లాంటిది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే పాలు ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే వెలిగించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం లైట్లు ఆన్ చేసుకొని అయితే వెలిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం పాలు అనేవి వేడి చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా. సో పాలు అనేది ఈలోపు వేడి అవుతుంది. మనం బిస్కెట్లు అయితే అన్బాక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బిస్కెట్లు అయితే మనం అయితే చింపుతాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బిస్కెట్లు అనేవి అంత బాగున్నాయో, పెద్ద బిస్కెట్లు. చూసారు కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద బిస్కెట్. న్యూట్రీ చాయిస్ అంటే దీని పేరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, న్యూట్రీ చాయిస్. ఈ బిస్కెట్ అయితే మనం ఈరోజు తింటున్నాం ఫ్రెండ్స్, పాలతో నంచుకి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం కి. సో ఇప్పుడైతే మనం అయితే ఈ బిస్కెట్ తింటున్నాం ఫ్రెండ్స్ జస్ట్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బిస్కెట్ ని అయితే తింటున్నాము. సో ఈ బిస్కెట్ ఇంకా ఎక్స్ట్రా కవర్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగున్నాయి ఫ్రెండ్స్ బిస్కెట్లు అనేవి. చూస్తున్నారు కదా, ఈ ప్లాస్టిక్ ఇలా ఉంది, దాని మీద ఎక్స్ట్రా కవర్ ఉంది ఫ్రెండ్స్. మనం బిస్కెట్లు అయితే జస్ట్ ఇలా టేస్ట్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ బిస్కెట్. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వాళ్ళైతే వేడెక్కిస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ లోనే షిఫ్ట్ చేసుకున్న పాలని. సో ఫ్రెండ్స్, మనమైతే గ్యాస్ ఆపేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పాలనే మరిగిపోతున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాలనే మరిగిపోతున్నాయి. సో మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం. సో మనం పట్టికల సహాయంతో ఈ గ్లాస్ లో పాలనే వేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పాలనే వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, పాలనే మనం వేసుకుందాము. మిగతా కొంచెం పాలు ఉండిపోయి కాబట్టి మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మూత అయితే పెట్టేసుకుంటాం దీనికి. సో నా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు మర్చిపోయావు షుగర్ వేసుకోలేదు అనుకుంటారు, కానీ షుగర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే షుగర్ కొంచెం అనేది వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం షుగర్ ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్, షుగర్ వచ్చేది తెలుసు కదా ఫ్రెండ్స్. కొంచెం వేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తీసుకుని అయితే మనం బాగా షేక్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఈ పాలని అయితే బాగా షేక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం వేసుకున్న షుగర్ అనేది కలుస్తుంది బాగా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, రోజు ఇలా నేను పాలు వేడి చేసుకొని బిస్కెట్లు అనేవి స్నాక్స్ లో ఎంచుకు పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పాలు అనేవి కూడా బాగా వచ్చేసి. చూసారు కదా, ఇవే ఫ్రెండ్స్ నా స్నాక్స్. చూసారు కదా, ఈవినింగ్ టైమ్స్ రొటీన్ స్నాక్స్ రోజు అయితే నేనైతే ఇలా చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ నా రొటీన్ అనేది నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జిజ్ఞాస్ వరల్డ్ కి కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్.